నువ్వు నోరు ముయ్యంటే ఎవరున్నారంటే ఇది ఎవరిది ఈ మాస పిల్లకి ఏమంటే సాధన కాదు మాస పిల్లకి ఏమని పెద్ద పెద్ద డబ్బు ధనం ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద మేధవులు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఈ మాస పిల్లడికి చూసావు అంటారు గారు ఇది మళ్ళీ మళ్ళీ దాపనేటి పొద్దున్న నువ్వు నోరు ముయ్యంటే ఎవరున్నారంటే బాబు నువ్వు అసలు మర్చిపోయావా నువ్వు అసలు మర్చిపోయానా బాబు ఇక్కడ ముఖ్యటి మాకు ఒకదాంట్లో తెచ్చి బొమ్మలాగా ఉన్నాయి నువ్వు అసలు మర్చిపోయానా చూడండి నేను వాటర్ రానుంది మీరు ఎవరెవరు కనిపించారా మీ అమ్మమ్మ నేను వచ్చా మీరు ఎవరెవరు కనిపించారు ఆయన రాముడు భీముడు గురించి భీముడు రాముడు గురించి నీది నేను కొట్టమంటున్నా సంతతి గారు దత్తాతి గారు కూడా దత్తాతి గారు సంతతి గారు కూడా రాముడు భీముడు కూడా భీముడు రాముడు కూడా నాదు నువ్వు కూడా ఏదో కర్మ చేయడంలో నీకు షాప్ అయిపోద్ది నీది నేను కొట్టమంటా బాబు ఈ ఊరి ప్రెసిడెంట్ గారు ఉన్నారా ఈ ఊరి ప్రెసిడెంట్ గారు ఎక్కడ ఉన్నారు ఇంటిగారు ఉన్నారు ఎక్కడ ఉన్నారంటే ఏమంటారు ప్రెసిడెంట్ గారు ఉన్నారు కదా ఆ కొండతో నువ్వేం చేరుకున్నావు నువ్వేం చేరుకున్నారా చేరుకున్నది పండిన తర్వాత కోసేసిందేమో గుడి చేసిందేమో రాబొట్టిందమ్మో పక్కన పడి ఒరే చూడగా ఈ పిల్లవాడు ఎండిపోతున్నా వానికి ఎండిపోతున్నా ఎండకమ్మో తడిసిపోతున్నా ఇగో పండుగ నువ్వేం చేయాలి ఉప్పెట్టి ఊసి దొరకొచ్చి పక్కన పడితే ఆ పొల ఈ పొల పెట్టుకుంటే నేను వడుతారా నేడకు పొలకి మీ ఆవిడికి 44 గంటలు ఉంటాం
బాబు ఈ మాస పిల్లిగామలో పెళ్లి వారు కొబ్బరి దగ్గర నూజెన్ కలుపుకుని ఆ నూజెన్ పండిన తర్వాత ఆ చెత్త తెచ్చుకుని గురి చేసుకున్నాం మరి అలాగే చెప్పాడు కదా ముందు మేము చూస్తే రారాజులమి మీరు చూస్తే ఎరకల వాళ్ళు మా ఊరే అంటారా తెలుసా చిన్నవాడిని నా కొత్తగా రావా నా కొత్తగా రావా నా పాలు రావా అన్నది నా పాలు నువ్వు రావాగా నీ పాలు నేను వస్తాను నువ్వు ఎందుకు వచ్చావు ఆయన మా ఆవిడ 3 నెలలు పోతే 6 నెలలు పెట్టి వెళ్ళిపోతున్నాను పొయ్యిగా 3 నెలలు పెట్టి 6 నెలలు పెట్టి అనుకున్నారా అలా కొంత ఎర్రగా ఉంది గొంతు పట్టుకుంటుందమ్మా ప్రతి కూడా కొన్ని వస్తుంటాడు ఆవిడ కేక పెట్టేసారి ఓలే డాంబా ఓలే వాణిసి ఓలే తీరుగేది ఓలే యాదవా ఓలే ఓడవాసి ఈ ఊళ్ళో మొబైల్ అందరూ ఎవరైనా అలాగేస్తారు శివుడి గారి ఇదే విజయం పేరురా శివుడి గారు అంటే మొత్తం అయితే తీసేది అంటే మా ఎదురు పండుతున్నా మా శివుడికే తెచ్చారు ఒరే యథవా ఒరే పొరంగోకు ఇప్పుడు ఆడవాళ్ళు ఒరే రాయపోయి ఎదవంటి నీ దగ్గరికి వస్తారు ఇప్పుడు ఆడవాళ్ళు ఇదిగో ఇప్పుడు ఆడవాళ్ళ నుంచి అలా ప్రేమగా కేకపెట్టాలి ఇప్పుడు ఆడవాళ్ళు ఒలే రాయపోయి ఎదవంటే అమ్మవారికి బ్యాగ్ చేసి వెళ్ళిపోతారు ఇప్పుడు ఆడవాళ్ళకు కొన్ని అవసరం ఉంటాయి ఇప్పుడు ఆడవాళ్ళు ఎలా కేకపెట్టా చెప్పనా గెంజులు రేయ్ ఆడవాళ్ళు రాయపోయి ఎదవని కొడతారు చెప్పు ఓరమ్మే ఒరి చెయ్యి నీ అడిగి వచ్చినారా ఓరమ్మే ఒరి చెయ్యి ఓలే బంగారం ఓలే బాడీ కప్ప ఓలే వెండి ఓలే కంచిగిల్లి ఓ రాయ బంగారం ఓయ్ బాబా ఓయ్ బాబా అదే నీ బుర్ర పేడ ఆడి కూడా పోతావే ఏ కొన చేయరు కొడతాడు అనుకున్నానా బాబు కోరి పిల్లాడు నేను మొక్కలు చూసారని అలా మొక్కలు చూసి కదా నేను బుర్ర పేడ కోతులు వాడికానా ఉంటారో పోతారో కోతులు వాడికానా నీ మొన్న 3 ముక్కలు అవ్వా కోతులు వాడికానా పిల్లలు చేసి వెళ్ళి వచ్చి పడిపోయావు కూడా ఓసారి కొట్టుగా కాచాను ఓసారి కొట్టుగా కాచాను కానీ పిల్లలు ఎక్కేస్తున్నాడు పాటి పాలమంటావా ఊడిపోయాడు అది కాలిపోయాడు అది
నా ఇంకా పెరిగిలేదు అదే చూడమ్మా ఎదవా. మీ పూర్వపేద కోతులు వాడు కానీ ఏ రోజైనా పిల్లలు చూపండి చూసేవానండి అమ్మడి పూర్వపేదని అని మనం వాడికి ఏడి ఏడు పెడతావు కోతులు వాడు కానీ రోజు మాసం కోరే కదా రోజు పెడతావు నువ్వు ఎప్పుడైనా పేరెంట్స్ ఉన్నావా ఎదవా. మీరు కలబెట్ చేసావు కలబం చేసావు ఎదవా. ఏ బాబు ఇంతమంది మా అప్పుడే కొడుతున్నా అన్నా చూడు అందరూ అన్నయ్య. కొడుతున్నారా? అనియా ఏయ్, నువ్వు అప్పకం నీకు వెళ్ళిపోతే ఎదమ్మా. ఏ బాబు రానియా చూడు మా అప్ప అన్నయ్య. ఎలా చూస్తున్నాడు ఇస్తున్నావు ఇతను ఓయ్ ఇప్పుడు ఇంతమందిలో నిలబడుతున్నారు ఇంట్లో జనం కట్టుబడతాడా ఈ పూర్వపేదని ఏడుపు చెంపెత్తి కర్రీ కట్టలే కర్రీ కొలిగోడు నీ పూర్వపేద ఇంతమందిలో నిన్ను రాబోతాడంటే ఇంటికాడ జనం కట్టుబడుతున్నాడు ఎలా ఏడిపించాడని బాబీ నా గోత్రోడు కాపం చేయడమ్మా గోత్రోడు నీతో కాపం చేస్తానా నీతో నేను చేయను బాబోయ్ నువ్వు వద్దురా కర్రీ కొలిగే నీ పూర్వపేదని నా మొగ్గురు రాగరాకు వచ్చాడు మీరు కానీ బట్టి పెట్టి చూసారంటే 10 రోజుల వరకు నిద్రలు పట్టవమ్మా మీకు అదేనా గోత్రోడు కానా బాగుంటుంది ఎప్పుడు బాగుంటుందో బాగుంటుంది నీకు ఫుల్గా బాగుంటుంది కదా. ఏటి ఏటి ఎవరు ఏటి అలా నారాయణపురం శ్రీనివాసుడు అలా ఎరిగోమని ఘనమవుతుంది ఎరికన్న మాటలు 50 ధన్యుల వరకు ఇలా మేడ దిగుతుందట ఓ